UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కోల్కతాలో ఓ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు సెలబ్రిటీలు గలం విప్పారు. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి తర్వాత దారుణంగా హత్య చేసిన ఘటన యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వందలాది మంది ప్రాణాలు కాపాడే వైద్యురాలికే రక్షణ లేకుండా పోయిందని మహిళా లోకం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఆగస్టు 14 రాత్రి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ నటి మిమి చక్రవర్తి పాల్గొన్నారు. ఆమెతో పాటు రిద్ధి సేన్, అరిందమ్ సిల్, మధుమితా సర్కార్ వంటి నటీమణులు పాల్గొన్నారు. అదిలా ఉంటే ఈ కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసుకు తాను మద్దతు పలికినందుకు తనను రేప్ చేస్తానని బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియాలో అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నారని నటి మిమి చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసి, మేం మహిళలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇది మంచిది కాదా? కొంతమంది గుంపులో గోవిందగాళ్ళు మహిళలకు అండగా నిలబడితే అత్యాచార బెదిరింపులు చేస్తున్నారు. సరైన పెంపకం పెరిగిన వారు, చదువుకున్న వారు దీన్ని సమర్థిస్తారా అంటూ ఈ పోస్ట్ కోల్కతా సైబర్ పోలీసులకు సెల్ విభాగానికి ట్యాగ్ చేసింది. 2008 నుంచి సీరియల్స్ లో నటించి 2012లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2014 నుంచి 2024 మధ్య మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పనిచేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.